ఒంగోలు నగరంలోని ముక్తినూతలపాడులో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ను నూతనంగా ప్రారంభించిన సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివాజీ టొబాకోస్ అధినేత రాయపాటి వెంకటేశ్వర్లు, రాయపాటి శివాజీ ఆధ్వర్యంలో 15 మంది నిరుపేద విద్యార్థులు, వృద్ధులకు 2,50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. నిరుపేద విద్యార్థులకు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు చెక్కులను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ను స్థాపించినట్లు రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి సంవత్సరం తమ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, నిరుపేద విద్యార్థులకు వైద్యం, విద్య అందించేందుకు సాయం చేస్తామని రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు, త్రోవగుంట మాజీ సర్పంచ్ కట్టా సింగయ్య, రాయపాటి అంకయ్య, బత్తిన సుధాకర్ రావు, మేకల రామాంజనేయులు, ఐనంపూడి వెంకట నరసింహం, మార్నేని సుబ్రహ్మణ్యం, కొమ్మాబోయిన పిచ్చయ్య హాజరయ్యారు. అసలు నిర్మించడానికి కారణం నేను చిన్నతనం ఈ యొక్క జీవితం ఎలా సాగిందంటే, నేను మా కుటుంబంలో ఏడుగురు అయితే మా పెద్దన్న సీమోన్, నేను పుట్టిన సంవత్సరానికే ఆయన చనిపోయిన తర్వాత మేము 6 ఉన్నాం. 6 బ్రదర్స్వి. అలాగే నేను లాస్ట్ వాడిని. స్వర్గీయ రాయపాటి జార్జి గారు తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎనికీత పెట్టుకొని ఆయన తిప్పడం జరిగింది నన్ను. రెండోది, ఆయన వయసులో ఈ వ్యాపారానికి మాకు ఒకటే ఉండేది. నాకు గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాకు సహాయం చేస్తే అది గుర్తించుకోవటం మాకు మా నాన్నగారు నేర్పిన విధి. ఆయన అడుగుజాడల్లోనే నేను నడిచాను. ఆయన పొగాకు వ్యాపారం ఎట్లా మొదలైంది అందరూ కూలి పని చేసుకుంటా, ఏ పని కంటే సేవ చేసుకునే రోజుల్లో కంపెనీ రోడ్డుకి వెళ్ళడం జరిగింది. అక్కడ త్రోవగుంట నుంచి అర్జునవాడ నుంచి దాసర రామయ్య, కొట్టు అంకయ్య, వాళ్ళిద్దరిని తోటి స్నేహబంధంతో కుదిరించుకొని వాళ్ళు వ్యాపార రంగంలో చిన్నగా చేస్తున్నారు. వాళ్ళతోటి బిగించేసి మా నాన్న తెలివిగా వాళ్ళతోటి సహాయంతో వాళ్ళ 3 పార్ట్నర్లు అయ్యి వ్యాపారం బిగిన్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. ఇది మొత్తం కూడా నాకు గుర్తే. నేను చదివేలేదు కానీ నాకు గుర్తు. వాళ్ళ ఎనికిత తిరుగుతూ ఉండేవాడిని. అలాగా మా నాన్నగారు ఎనికిత తిరుగుతూ ఉండే సమయంలో ప్రతిదీ కూడా ఇంట్లో లాస్ట్ రౌండ్గా నేను మా నాన్నగారు ఎనికితే ఉండేవాడిని. ఈ సహాయ కార్యక్రమం నాకు ఎలా వచ్చిందంటే, మా నాన్నగారు ఆ రోజుల్లోనే డబ్బులున్నా కానీ ఏమి ఆస్తులు ఏమి కొనలా, ఇంట్లో పెట్టుకుని సాయంత్రం ఒకటే 6 పిల్లల్ని సాగు చంద్రీయటం, ఇబ్బంది లేకుండా చూడటం. ఎవరైనా పెళ్ళిళ్ళు ఏదైనా చేసుకుంటుంటే అడిగితే కాదనకుండా ఇచ్చేవాడు. అది తెచ్చిచ్చేది కూడా నేను చిన్న వయసులో. అది చూస్తా పెరిగాను నేను. అదే నాకు అదొక మెమరీ నాకు. అట్లా చేసుకున్న క్రమంలో ఇక నేను ఏదో కష్టపడ్డాను, కూలి పని చేసే క్రమంలో నాకు 18 వయసు వచ్చింది. నాకు అంతా మా నాన్నగారు నేర్పింది ఒక ఎత్తు అయితే, నాకు 18 వయసు వచ్చిన తర్వాత ముందుగానే మా కుటుంబంలో వ్యాపారం బిగిన్ చేశాడు. అంకీ బిగిన్ చేసిన మా నాన్న తర్వాత అంకీ తర్వాతే మా కుటుంబానికి ఒక విధి వచ్చింది. నా 18 వయసులో పిలిచి నన్ను ఫస్ట్ మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళిన స్టెప్ ఒకటైతే, మా అన్నగారి అంకయ్య నన్ను ఆ ఊళ్ళు విలేజ్లోకి ఎనికిత పెట్టుకొని తిప్పడం జరిగింది.
అలా ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ నేను ఆలోచించానంటే దాన్ని ఏది ఏమైనా తెలిసి తెలియకపోయినా కానీ నిర్ణయం తీసుకుంటాను నేను. ఈ ఒక కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం చేసుకుంటా వస్తున్నా. నా వయసు ఇప్పుడు 51 సంవత్సరం. మహా ఎన్నాళ్ళు మనిషి జీవిస్తే, మహా గట్టిగా దేవుడు ఆశ్రయిస్తే 20 సంవత్సరం, లేకపోతే ఎప్పుడు ఉంటామో కూడా తెలియదు. అందుకనే నాకు ఈ కొద్ది వయసులో నేను ఒక కూలీ మనిషిగా ఎదిగినోడికి ఈ స్థాయికి ఒక విధికి ఇంత వ్యాపారం, ఇంత శక్తినిచ్చినందుకు నేనేం చేయాలి? ఈ జన్మకి ఏదో ఒక రుణపడి ఉండాలి. ఈ రుణపడి ఉండాలంటే ఏం చేయాలా? ఒకటే, ఇప్పుడు ఈ యొక్క చిన్న చిన్న కార్యక్రమాలు నాతోనే పోకూడదు. నేను కష్టపడి సంపాదించి ఇచ్చాను. అందుకనే మా పిల్లలిద్దరితోటి నేను మాట్లాడటం జరిగింది. మా కొడుకు శివాజీతో మాట్లాడాను, మా అమ్మాయితో మాట్లాడి ఇది నేను ఒక ఫౌండేషన్ పెట్టదలుచుకున్నాను. మీరు నా కోరిక ఒక్కటే, నేను మిమ్మల్ని సాక్షి అంతరించి ఈ స్థితికి పెట్టినందుకు ఈ ఫౌండేషన్ నిర్మించిన తర్వాత నేను ఒకటి ప్రతి క్రిస్మస్ 25వ తారీఖున నేను ఈ ఫౌండేషన్ ద్వారా సహకారంగా చేయదలుచుకుంటున్నాను. ఇది మీరు చేయాలి అబ్బాయి, ఇది మీరే కాదు మీ పిల్లల తరం కూడా చేయాలి వారసత్వంగా. అదే ఈ రిజిస్ట్రేషను మన కుటుంబం తరఫున రిజిస్ట్రేషన్ చేస్తానంటేనా మా కొడుకు శివాజీ ఫస్ట్ మాటకే, నాన్న నువ్వు ఎప్పుడైనా ఏదనుకున్నా అది చేస్తావు, దానికి ఇబ్బంది లేదు, నువ్వు చెయ్యని ఫస్ట్ భరోసా శివాజీ ఇవ్వడం జరిగింది. ఇక నేను ఈ ఫౌండేషన్ స్థాపించిన కారణం ఇది. సరే, ఇందులో ఏదైనా తెలిసి తిరిగి తప్పు ఉంటే క్షమించండి. నా యొక్క కోరిక ఇదే, భగవంతుని కోరేది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు భగవంతుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Inaugurating a trust or foundation, Venkata Shivaji Charitable Foundation, on this special day. ఈ ట్రస్ట్, ఈ ఫౌండేషన్ గురించి ఇనిషియల్గా ఫాదర్ నాతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంతూజియాజంగా ఫాదర్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఐ ఫెల్ట్ మోర్ నోస్టాలజిక్ వెన్ ద వీడియోస్ ప్లేయింగ్, బికాస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా 5th ఏజ్ అండ్ 10th ఏజ్ అండ్ 15th ఏజ్ అండ్ 28th ఏజ్ అండ్ 25th ఏజ్ నాన్న తగినంత సహాయం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇట్ గివ్స్ మీ మోర్ ఇన్స్పిరేషన్ టు మీ, ఐ ఫీల్. అండ్ he did more food saver programs, and he constructed a small school for small children. My father is my role model because I grew up by seeing his programs. It is a small or medium, and నేను ఈ ట్రస్ట్ని ఇంకా సహాయం చేయాలని నా ఈ చిన్న వయసు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాన్న చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఫ్యూచర్లో నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తాను సహాయ కార్యక్రమాలు చేయటం కాకుండా తన బిడ్డను కూడా అదే బాటలో పయనింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేశ్వర తమ్ముడికి. ఇది చాలా అరుదైన విషయం. ఆ బిడ్డకి కూడా ఆ లక్షణాలు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన ఈ సంస్థ తాను ప్రాస్పర్ అవ్వాలని, ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఇవాళ ఈ ఫౌండేషన్ స్థాపన తమ్ముడు వెంకటేశ్వర్లు చేయడం ఎంత విశిష్టం అంటే, రాష్ట్రంలో ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మన జిల్లాలో మాత్రం లేవు. ఒక అట్టడుగు సామాజిక వర్గం, పేదవర్గం నుంచి వచ్చి కాస్త సంపాదించుకొని, ఇదేమీ బిలియనీర్ కాదు, లేకపోతే అంబానీ కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది డీలర్ల కంటే చిన్నవాడు అయినా తనకు మాత్రం ఆ హృదయం వచ్చింది ఒక ట్రస్ట్ పెట్టాలి అంటే. చాలా కాలం నుంచి సహాయం చేస్తూ కూడా దీన్ని ఒక ట్రస్ట్ ద్వారా నడిపించడం బాగుంటుందని ఈ కార్యక్రమం నాతో సంప్రదిస్తే నేను రిజిస్ట్రేషన్ అనుకున్నాను. ఎవరో మంచి సలహా ఇచ్చారు, ఎవరో అక్కడ రిజిస్టర్ రాష్ట్ర ఫౌండేషన్ అనే పేరు పెట్టున్నాడు, వెంకట శివాజీ ఫౌండేషన్. ఆ ఎంబలం కూడా సహాయం చేయందించేటువంటి ఎంబలం అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం ఇది ఇట్లాగా ఇంకా కొనసాగాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ, తాను మరణించిన తర్వాత కూడా తన ముందు తరాలు పలానా వాడు ఉన్నాడయ్యా ఈ కార్యక్రమాలు చేశారు అనేటువంటి ఆ గుర్తింపు తెచ్చుకోగలిగినటువంటి గొప్ప కార్యాలు చేసే మనసు కొద్దిమందికే ఉంటుంది.
అలాంటి వాళ్ళకు కాస్త ఆ సంపద సమకూరడం కూడా ఒక గొప్ప విషయం. వెంకటేశ్వర గారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, ఆయన బిడ్డలకు మంచి జరగాలి, మంచి కార్యక్రమాలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ